తాజా ఎపిసోడ్లో దశరథ వీలునామా జ్యోత్స్నకు పెద్ద షాక్ ఇస్తుంది. 15 నెలల్లో పిల్లలు పుట్టకపోతే ఆస్తి మొత్తం మేనల్లుడికి వెళ్తుందని కండిషన్ పెట్టడంతో కథలో ఉత్కంఠ పెరిగింది. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. లాయర్ గారు ఇక్కడే ఉండాలి, వీలునామా ఇప్పుడే మార్చి రాయాలి, దాంట్లో ఉన్న తప్పుల్ని సరిచేయాలని అంటుంది జ్యోత్స్న. దానిలో ఒక్క అక్షరం కూడా మార్చను, నువ్వు నా కూతురివి కాదని చెప్పు, ఇప్పుడే వీలునామా మారుస్తానని దశరథ అనటంతో అందరూ షాక్ అవుతారు. మేనల్లుడి కుటుంబానికి ఆస్తి చెందాలని ఎలా రాస్తావు? రాస్తే మాత్రం వాళ్ళెలా తీసుకుంటారు అని జ్యోత్స్న నిలదీస్తుంది. తేరగా ఆస్తి కలుస్తుంటే వాళ్ళెందుకు వద్దు అంటారని పారిజాతం నానా మాటలు అంటుంది. నా భార్య కానీ నా కొడుకు కానీ మీ ఆస్తుల మీద ఆశపడే మనుషులైతే ఈ పంచాయతీ ఏనాడో కోర్టులో జరిగేదని శ్రీధర్ కౌంటర్ ఇస్తాడు. కాగితాలు తీసుకెళ్లి మరీ బతిమిలాడాను, ఒక్క సంతకం పెడితే మీ తాత మీద కేసు వేస్తానని అడిగాను. అందుకు నా భార్య కానీ నా కొడుకు కానీ ఒప్పుకోలేదు. దీప కూడా నా భర్త ఇష్టమే, నా ఇష్టమని చెప్పింది అని గుర్తు చేస్తాడు శ్రీధర్. నువ్వన్నదే నిజమైతే మేనల్లుడు కుటుంబానికి అన్న క్లాజ్ ఎందుకు పెట్టావని అత్త మా డాడీని అడిగేదని అంటుంది జ్యోత్స్న. యావదాస్తి కొడుకుకు చెందుతుంది అంటే కొడుకు యువరాజు అయిపోయినట్లేనని అంటుంది పారిజాతం. మామగారికి వెన్నుపోటు పొడిచావని నానా మాటలు అనడంతో శ్రీధర్ రగిలిపోతాడు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఈ పంచాయతీ ఏంటని కొడుకు మీద సీరియస్ అవుతాడు శివన్నారాయణ. నేను రాసిన వీలునామాను నువ్వు మార్చి రాసావంటే నీకు నా మీద ఎలాంటి గౌరవం ఉందో అర్థమవుతోందని మండిపడతాడు శివన్నారాయణ. నేను వీలునామాను మార్చడానికి కారణం ఉందని అంటాడు దశరథ. నేనే కూతురిని అయితే ఇప్పుడు ఈయనెందుకు వీలునామా రాయాలని జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. ఆ వీలునామా ఫైనల్, దానిని చింపడానికి వీల్లేదు. ఆస్తి రాసింది నా కూతురికి అంటే నీకు, అలాగని నీకు అనిపించటం లేదా అని దశరథ అంటాడు. నా కూతురికి చెందాలని రాయలేదు, నా కూతురి పిల్లలకు చెందాలని రాశావు. జ్యోత్స్న అని ఎందుకు రాయలేదు? దీనినే అన్యాయం అంటారని అంటుంది జ్యోత్స్న. ఇది డాడీ మాట్లాడటం లేదు, వెనకుండి బావ మాట్లాడిస్తున్నాడని అంటుంది. దాంతో కార్తీక్ సీరియస్ అవుతాడు. తప్పు వాడిది కాదు, నీది. అగ్రిమెంట్ పేపర్తో ఇంట్లోకి రానిచ్చావు, ఇప్పుడు ఆస్తి మొత్తానికి ఎసరు పెట్టాడని అంటుంది పారిజాతం. ఈ క్షణమే అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తున్నానని జ్యోత్స్న సంచలన నిర్ణయం తీసుకుంటుంది. బావకి అగ్రిమెంట్కి సంబంధం లేదని అనటంతో అందరూ షాక్ అవుతారు. అగ్రిమెంట్ అనేది నీకు నాకు మధ్య జరిగింది, వీలునామా అనేది నీకు మావయ్యకి మధ్య జరిగింది. దీనిలోకి నన్ను లాగొద్దని అంటాడు కార్తీక్. మేమొచ్చింది నీ ఆస్తిని పంచుకోవడానికి కాదు, ఆ క్లాజ్ తీసేయండి కార్తీక్ అడగటంతో నువ్వెవడివిరా నాకు చెప్పడానికి అంటాడు దశరథ. ఆ మాటలతో కార్తీక్, దీప ఇద్దరు షాక్ అవుతారు. నేను అగ్రిమెంట్ రాయించుకుని బావకి అన్యాయం చేశానని అనుకుంటున్నావు, నువ్వు న్యాయం చేయాలని చూస్తున్నావా అని దశరథని నిలదీస్తుంది జ్యోత్స్న. అసలు అగ్రిమెంట్కి వీలునామాకి సంబంధం ఏంటని శివన్నారాయణ ప్రశ్నించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆస్తి మొత్తం దీపకి కట్టబెట్టడానికే ఈ వీలునామా డ్రామా అని అనుకుంటుంది జ్యోత్స్న. నీ మనవరాలికి అన్యాయం జరుగుతుంటే తప్పని చెప్పడం లేదు, అదే మా మమ్మీ ఇక్కడుండుంటే నా కోసం నిలబడేదని అంటుంది జ్యోత్స్న. ఇంతలో సుమిత్ర వచ్చి ఇది అన్యాయం కాదని అంటుంది. వీలునామా మార్చడం గురించి నాకు తెలుసు, నా భర్త నాకు చెప్పే చేశారని అంటుంది. నీ కూతురు కంటే నీకు ఆడపడుచు కొడుకే ఎక్కువైపోయాడా అని అంటుంది జ్యోత్స్న. దానికి 15 నెలల గడువు పెట్టడం దేనికి అని నిలదీస్తుంది జ్యోత్స్న. పెళ్లి చేసుకోమంటే ఇప్పట్లో చేసుకోను అన్నావు, నీ మీద మాకు కొన్ని కలలుండవా? నీకు కొన్ని ఆశలుంటాయి, కొన్ని మనకి దక్కవు అని అర్థమైనప్పుడు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని అంటుంది సుమిత్ర. నా కూతురు పెళ్లి చేసుకుంటుంది, పిల్లల్ని కంటుంది, నా కూతురు పిల్లలకు ఈ ఆస్తి దక్కుతుందని అంటుంది. మీ అమ్మ చెబితేనే నాకు అర్థమైంది, ఆలోచించకుండా వీడి మీద కూడా కేకలు వేశానని అంటాడు శివన్నారాయణ. ఆస్తి మేనల్లుడు కుటుంబానికి దక్కటం అనే పాయింట్ వీలునామాకు ఎందుకు ఎక్కింది? కార్తీక్ గాడు చెప్పాడు కాబట్టి. కార్తీక్ ఎందుకు చెప్పాడు? దీప కోరుకుంది కాబట్టి అని నానా మాటలు అంటుంది పారిజాతం. ఆ మాటలతో దీప సీరియస్ అవుతుంది. నువ్వు పని మనిషిగా వచ్చి కార్తీక్ గాడిని పెళ్లి చేసుకున్నావు అంటుంది. ఆ మాటలతో కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. మీరు ఎన్ని చెప్పినా పని మనిషి పని మనిషే. అప్పుడప్పుడు దశరథని నాన్న అని కూడా పిలుస్తుంది కదా, దానిని అడ్డం పెట్టుకొని ఆస్తిని కొట్టేయాలని అనుకుందని అంటుంది పారు. దీప కావాలని అనుకుంటే అని దశరథ ఏదో చెప్పబోతుండగా కార్తీక్ ఆపుతాడు. జ్యోత్స్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో, ఎప్పుడు పిల్లల్ని కంటుందో తనిష్టం, మాకు ఎవరి ఆస్తులు అక్కర్లేదని చెబుతాడు. అసలు నేను దశరథ కూతురునేనా అని జ్యోత్స్నకు కూడా అనుమానం వస్తుంది.
శ్రీధర్ కాంచన ఇంటికి వెళ్తుండగా దీప నేను తర్వాత వస్తామని కార్తీక్ చెబుతాడు. ఆ మాటలతో కాంచన కోప్పడుతుంది. వీలునామా రాసింది మీ నాన్న, నా కొడుకుని కోడల్ని అంటే మాత్రం నేను అసలు ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది కాంచన. స్వప్న కోసం పెళ్ళికొడుకుని తీసుకొని వస్తాడు దాసు. దాంతో కావేరి, స్వప్న, కాశీలు షాక్ అవుతారు. స్వప్నని చూసి పెళ్ళికొడుకు సంతోషిస్తాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతాడు. నాకు అభ్యంతరం ఉందని కాశీ అంటాడు. నేను డివోర్స్ పేపర్ల మీద మాత్రమే సంతకాలు పెట్టినా నా భార్య నాకు కావాలని అంటాడు కాశీ. నువ్వు ఇంకొకరికి దగ్గరైతే మనం ఎప్పటికీ కలవలేం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పమని అడుగుతాడు. అయితే నాకు ఈ పెళ్లి ఇష్టమేనని స్వప్న చెప్పడంతో కాశీ, కావేరీలు షాక్ అవుతారు. మరోవైపు వీలునామా గురించి ఆలోచిస్తూ కంగారు పడుతుంది జ్యోత్స్న. దశరథ కన్న కూతురు దీపేనని అనుకుంటుంది. ఇంతలో దీప వచ్చి అమ్మా నాన్నల్ని బాధ పెట్టొద్దని చెబుతుంది. నువ్వు ప్రతిదానికి అవసరాన్ని మించి ఆలోచిస్తున్నావని అంటుంది. మా ఇంటి విషయాల్లో మీరు అవసరానికి మించి ఇన్వాల్వ్ అవుతున్నారని మండిపడుతుంది జ్యోత్స్న. నా కూతురి పిల్లలకు ఆస్తి రాశాను, నువ్వు నా కూతురువే అని చిన్నయ్య గారు అడిగితే బల్లగుద్దినట్లు నేనే నీ కూతురిని, ఆస్తి నాకు రాస్తే ఏంటి, నా పిల్లలకు రాస్తే ఏంటి అని ఎందుకు చెప్పలేకపోయావని నిలదీస్తుంది దీప. ఒక తెలివైన వాడు, ఒక గేమ్ తెలిసినోడు ఒక గేమ్ స్టార్ట్ చేశాడు. తెలివైనోడు గెలుస్తాడా లేక ఆట తెలిసినోడు గెలుస్తాడా అని జ్యోత్స్న అడుగుతుంది. ఆట తెలిసినోళ్లే గెలుస్తారని అంటుంది దీప. నువ్వు ఆట తెలిసిన దానివి, నేను తెలివైన దానిని. నేను ఒకటి గెలవాలని ఆడతాను, అది నాకు సొంతం అయ్యేలోపు నువ్వు గెలుచుకొని పోతావు అంటుంది జ్యోత్స్న. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి చూశారుగా, వీలునామాలో ఆస్తి మేనల్లుడి పిల్లలకు దక్కటంపై పారిజాతం రచ్చ చేస్తుంది. దీపను పనిమనిషి అని కించపరచడంతో కార్తీక్, కాంచనలు గట్టిగా వార్నింగ్ ఇస్తారు. మాకు ఎవరి ఆస్తులు అక్కర్లేదని కార్తీక్ తెగేసి చెబుతాడు. మరోవైపు తన తండ్రి ఆస్తి తన పిల్లలకు కాకుండా మేనల్లుడికి ఎందుకు రాశారు అని జ్యోత్స్న రగిలిపోతుంది. దశరథ కూతురు దీపేనా అన్న అనుమానం ఆమెను వేధిస్తుంది. దీప వచ్చి నచ్చజెప్పబోతే తెలివైన దానికంటే ఆట తెలిసిన దానివే గెలుస్తావు అంటూ జ్యోత్స్న తన పగను వ్యక్తం చేయటంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఆట తెలిసిన దీప గెలుస్తుందా లేదా తెలివైన జ్యోత్స్న తన పంతం నెగ్గించుకుంటుందా? అసలు దశరథ అసలు కూతురు ఎవరని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.